హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీ లైఫ్. నేను మీ అర్జున్ మహేంద్ర. చదువుకుంది ఎం ఫార్మసీ, చేస్తోంది పానీపూరి బిజినెస్. అసలు అంటే తన చదువుకు తను చేస్తున్న బిజినెస్కి ఎలాంటి సంబంధం లేకుండా పానీపూరి బండి బిజినెస్ చేస్తూ సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది కరీంనగర్ టౌన్లో. తన కథ ఏంటో కథనం ఏంటో ఈరోజు తెలుసుకుందాం, పదండి. ఈరోజు మనం ఎం ఫార్మసీ పానీపూరి వాళ్ళ దగ్గర ఉన్నాం. పానీపూరి వాలీ దగ్గర ఉన్నాం. అసలు ఆమె ఎం ఫార్మసీ చేసినాక ఈ పానీపూరి బిజినెస్కి ఎందుకు వచ్చింది, అంత ఉన్నతమైన చదువులు చదివాక ఈ బిజినెస్ ఎందుకు ఎంచుకుంది, ఆమెను అడిగి తెలుసుకుందాం. పానీపూరి వాలీ, అసలు మీ అసలు పేరేంటి? పూర్ణిమ. పానీపూరి వాలీగా మొత్తం ఫేమస్ అయిపోతున్నారు మీరు ఇప్పుడు. అంటే అందరూ అంటే ఎం ఫార్మసీ చదివింది, పానీపూరి పెట్టుకుంది, సపోర్ట్ చేయాలన్న విధంగానే ఉన్నది సోషల్ మీడియాలో అంతా. కాకపోతే మీరు ఈ బిజినెస్కి ఎందుకు వచ్చారు అనేది ఎవరికి ఎక్కువ తెలియదు. అది మీరు అంటే ఎం ఫార్మసీ చేసినాక ఈ బిజినెస్ పానీపూరి బిజినెస్కి ఎందుకు వచ్చారు? యాక్చువల్గా సార్ నాకు ఫార్మసీ అయిపోతూనే నేను స్కూల్లో వర్క్ చేశాను. 4 years బయాలజీ టీచర్గా వర్క్ చేశాను. ఓకే. కాకపోతే నాకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఇష్టం. మెడికల్ షాప్ పెట్టుకుందాం అనుకున్నాను. కాకపోతే ఇన్వెస్ట్మెంట్ లేదు సార్, మినిమం 10 lakhs కావాలి. సో ఇన్వెస్ట్మెంట్ లేక నేను ఏం ఆలోచించిందంటే ఇది తక్కువ బడ్జెట్లో, నేను ఎట్లా ఫుడ్ ఐటమ్స్ కూడా బాగా చేస్తాను, తక్కువ బడ్జెట్తో చేయొచ్చు అని ఇలా స్టార్ట్ చేశాను సార్. అంటే మీకు కుకింగ్ అంటే ఇష్టం, అంటే హ్యాబిట్ కాబట్టి. సరే, మందుగోళీలు అమ్మాల్సిన అమ్మాయి గోల్గప్ప ఎందుకు అమ్ముతుంది? అంటే గోల్గప్ప ఎంచుకోవడానికి కారణం ఏంటి? యాక్చువల్గా చాలా మందికి ఇష్టం సార్ యాక్చువల్గా గోల్గప్ప, కానీ బయట చూస్తే హెల్త్ మంచిది కాదు అంటారు. అవును, దీని గురించి సోషల్ మీడియాలో కూడా రకరకాలు ఉంటాయి. పానీ పవిత్రం, ఆ పూరి పవిత్రం అని రకరకాలుగా వస్తుంటది. అవన్నీ చూస్తున్నారు కదా. సో ఏంటంటే చాలా మంది ఆపేసిన వాళ్ళు, మళ్ళీ అది టామరెంట్ పల్పుతో మొత్తం అంత బాగుండేది కదా. సో నేనేంటంటే డిఫరెంట్ వేలో డిఫరెంట్ ఫ్లేవర్స్, ఇప్పుడు నా స్టాల్లో స్పెషాలిటీ ఏంటంటే బయట ఉన్నట్టు కాదు, ఇక్కడ ఏంటంటే 6 different ఫ్లేవర్స్ ఉంటాయి అన్నమాట. ఓహో, అంటే బయట పానీపూరి బండి లాగా కాదు ఇది. ఓకే. డిఫరెంట్ ఫ్లేవర్స్ ఏంటంటే 6 ఫ్లేవర్స్ ఉంటాయి అన్నట్టు. ఏంటంటే పుదీనా ఫ్లేవర్, కటామిటా ఫ్లేవర్, జీరా ఫ్లేవర్, గార్లిక్ ఫ్లేవర్, హింగు ఫ్లేవర్, హింగు అంటే యాసోఫోటిడా, నెక్స్ట్ చిల్లీ ఫ్లేవర్, తెలంగాణ స్టైల్ చిల్లీ ఫ్లేవర్, ఇలా 6 ఫ్లేవర్స్ స్టార్ట్ చేశాను సార్. ఇవే కాక ఇప్పుడు బయట దొరికేటట్టు నెక్స్ట్ దహి పూరి, సేవ్ పూరి, మసాలా పూరి, బేల్ పూరి, కట్ ఇవి కూడా అవైలబుల్. ఇప్పుడు మీరు అన్ని ఎం ఫార్మసీ చేశారు కదా, మందుగోళీల ఫార్ములాస్ చెప్తున్నట్టు అనిపిస్తుంది మీరు ఇవన్నీ చెప్తే. అయితే యాక్చువల్లీ ఈ 6 ఫ్లేవర్స్ సార్ అందరికి పెద్దవాళ్ళకి, ఇప్పుడు మీకు కూడా ఐడియా ఉంటుంది, పుదీనా, జీరా, గార్లిక్ ఇవన్నీ కూడా హెల్త్ కి మంచిది, డైజెషన్ కి అండ్ ఇమ్యూనిటీకి. నేను ఏం ఆలోచించానంటే ఇది తిన్నా కూడా హెల్త్ కి ఎఫెక్ట్ కావద్దు. ఇప్పుడు పుదీనా, గార్లిక్ ఇవి తిన్నా కూడా ఏంటిది వాళ్ళకు ఇమ్యూనిటీకి, డైజెషన్ కి హెల్ప్ అవుతుంది. పానీపూరిని కూడా సో ఇవన్నీ నేచురల్ ఇంగ్రీడియంట్స్ తో చేస్తున్నారు అన్నట్టు మీరు. టోటల్ హోమ్ మేడ్. టోటల్ హోమ్ మేడ్.